అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్. నేను ఇక్కడే 1వ తరగతి నుంచి 7వ క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. ఇకపోతే నేను ఇప్పుడు ఇక్కడ స్కూల్ తర్వాత ఇంటర్ చదువుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఇస్తున్నాను. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో చేస్తున్నాను మేడం. ఇకపోతే ఇక్కడికి వచ్చిన మీ సమయాన్ని ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంతో తపనపడి కృషిపడి వచ్చిన మీకు ఖచ్చితంగా రావాలి, మా పిల్లలు పిలిచారని వచ్చిన మీకు, కానీ రావాలి అని కొన్ని అనివార్య కారణం వల్ల రాలేని వాళ్ళకి వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. తప్పకుండా అది టీచర్లు అయినా పర్లేదు. ఇందులో నా ప్రమేయం లేకుండా కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇంత కార్యక్రమంగా విజయవంతం చేసిన పెద్దలకి, కొంతమంది లీడ్ తీసుకుని ముందు నడిపించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. శ్రీరాముడు పట్టాభిషేకం చేయడానికి 14 సంవత్సరాలు పట్టింది. గజనిమామ 17 సంవత్సరాలు యుద్ధం చేసిండు, అయినా అప్పటికి గెలిచాడు లేదో తెలియదు. ఇండియా వరల్డ్ కప్ కొనుక్కోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. అదే జనసేన ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల తర్వాత అంటే ఎదురు చూడడంలో ఇంత తపన, ఒక్కసారి ఇంతమంది కలిసిన తర్వాతనే అది తెలిసింది. అంటే ఎదురు చూడడంలో ఇంత బాగుంటుందా ఇంతమంది చూశాకే తెలిసింది. నాకు ఇప్పటికీ టీచర్ అంటే భయమే, అది రెస్పెక్ట్ గౌరవం కావచ్చు. ఇకపోతే చిన్నమ్మ మేడం హడల్, పేరుకే చిన్నమ్మ మేడం కానీ పెద్దమ్మ తల్లి క్లాస్కి వచ్చిందంటే ఒక్కొక్కరం హడల్ భయపడేది మామూలుగా. ఇప్పటికీ మేడం అంటే కూడా భయమే. కాకపోతే ఎప్పటికీ సబీనా టీచర్ గారి పేరు నాకు తెలిపిన పీటీ మేడమే అన్నది. ఆమె ఎప్పుడున్నా మా క్లాస్లో టీచర్లు మేము ఆఫీస్ స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా మధ్య ఇట్లా అని చూపించుకోదు, అరే పీటీ మేడంకి అడుగుతున్నాం, ఆ క్లాస్ అయిపోయినాక చూడండి నీ ఎక్కువ వెళ్తాం అది మళ్ళీ చూపించుకునేవారు. అంత ఇన్స్పైర్ అయింది మీరు. ఇకపోతే మిగతా రాని వాళ్ళ టీచర్లకి వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, సంబంధాలు చూస్తున్నారు. మీరు టెస్టులు ఉంటే చెప్పండి. అమ్మాయిల కళల రాకుమారుడు, 6 అడుగుల అందగాడు, ఆజానుబాహుడు దాసరి సాయి కుమార్ వచ్చి తన అమూల్యమైన స్పందన. హలో, నమస్తే టీచర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసరి సాయి కుమార్. నేను 1st నుంచి 7th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్ కోసం ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలేదు. చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, ఓకే పర్లేదు మంచిగా ఉంది. మ్యారేజ్ కాలేదు, హ్యాపీగా ఉన్నా. మాది రామ్నగర్ నుంచి చాలామంది ఇక్కడ హాస్టల్లో చదువుకున్నాం. చాలామంది మా అక్క కూడా మన స్కూల్లో చదివింది. నేను ఇక్కడికి 6th జాయిన్ అయినా. 6 to 7 వరకు ఈ స్కూల్లోనే చదివినా. నాకు 6, 7 అయిపోయాక నేను కట్టంగూరు దగ్గర చిన్నపూర్లో 10th వరకు కంప్లీట్ చేశా. తర్వాత పోపాల్ కాలేజ్ చదివినా. కానీ నాకు ఇక్కడ టీచర్లు అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. ఎందుకంటే టీచర్లు స్కూల్ కూడా రెగ్యులర్గా ప్రతి ఫెస్టివల్కి నేను చర్చిలో కలుస్తుంటాను. నైటు సబినా టీచర్ని కానీ, నిర్మల టీచర్ కానీ, విజయ టీచర్ వాళ్ళని నేను ఎవ్రీ క్రిస్మస్ ఫెస్టివల్ కానీ, ఈస్టర్ కానీ ఖచ్చితంగా కలుస్తా. సో వాళ్ళని కలవడం ఒక 2-3 years లేట్ అయింది. కానీ మొన్న గుడ్ ఫ్రైడే రోజు నేను ఈవినింగ్ సబినా టీచర్ని చూసినప్పుడు నేను అనుకున్న టీచర్ దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడాలని. కానీ బండి ఆపి నేను మా మమ్మీ నడుచుకుంటూ వస్తున్నాం. టీచర్ బండి దిగి నా దగ్గరికి వచ్చింది, అరే బాగున్నారా, మీ అక్క బాగున్నారా అని చెప్పి మాట్లాడింది. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. టీచర్ ఇంకా నన్ను గుర్తుపెట్టుకుందని. కానీ టీచరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. ఎందుకంటే నేను స్కూల్ అయిపోయినా కానీ టీచర్కి మా అక్క అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నాకు బాగా గుర్తుంది టీచర్ మా మమ్మీ వచ్చినా కానీ ఒకటే మాట అనేది, అమ్మ మీ శీర్షాన్ని మాకు ఇవ్వరాదు, నేను పెంచుకుంటాను, నేను సాదుకుంటాను. నా మైండ్లో అదే థాట్ ఉండేది. అట్లా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినాం. టీచర్ అంటే నాకు ఇప్పటికీ చాలా భయం, చాలా గౌరవం. మొన్న ఇన్వైట్ చేద్దామని చెప్పి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు ఒక పక్క షివర్ అవుతుంది. వీళ్ళందరూ ఫోన్ చేసాము, నువ్వు వెళ్ళన్నారు. నాకు పాతిల్లు ఒకటే తెలుసు, కొత్తిల్లు తెలియదు. పోయేసరికి మెట్ల మీద కుక్కను వదిలేసారు. టీచర్ అండి కుక్క ఉంది నేను రాలేను అంటే, అది ఏమన్నది రా నువ్వు బైక్ రా అంటుంది. సారు నా దరిద్రానికి అప్పుడే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. మేడం నేను రాలేను అంటే, అరే ఏం కాదు రారా అన్నది. సరే అని చెప్పి పోగానే నాకు టిఫిన్లో పులిహోర పెట్టారు, చాయ్ తాగిన. టీచర్ని అయిపోగానే అందరు టీచర్ల దగ్గరికి వెళ్ళినా ఈ టీచర్కి చెప్పి ఈ టీచర్కి చెప్పలేదని లేదు. నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు తెలిసిన టీచర్లు అందరి దగ్గరికి వెళ్ళినా, అందరికీ ఫోన్లు చేయించిన. నాతో పాటు ఇంక్లూడింగ్ నవ్య కూడా కాల్ చేసింది, ఇంకా 2-3 అమ్మాయిలు చేశారు. కానీ టీచర్ల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఓకే అన్నట్టు మాట్లాడారు, కొంతమంది అయితే ముఖం మీదనే చాలా ర్యాష్గా మాట్లాడారు. ఓకే ఎవరికి ఏదున్నా కానీ పిల్లలు మేమేమైనా తప్పు చేస్తుంటే మా మీద కోపడవచ్చు,
కానీ మా ప్రమేయం లేకుండా మా తప్పు జరిగిందని చెప్పి మా మీద కోపడడం అది కరెక్ట్ కాదనిపించింది. ఆ విషయం తలుచుకొని మేమందరం గ్రూప్ కాల్లో చాలా బాధపడ్డాం. ఎందుకంటే టీచర్ మా మీద కోపడడం మంచిదే, కానీ ఎందుకు మేము ఆ టీచర్ని ఏమనలేదు. నేను ఇంటికి కూడా వెళ్ళిన, టీచర్ దగ్గరికి వెళ్ళిన, టీచర్ లేరు, వాళ్ళ హస్బెండ్ ఉంటే చెప్పిన, సార్ ఇట్లా మేము గెట్ టుగెదర్ అని చెప్పిన, సార్ని నెంబర్ అడితే నాకు ఇవ్వలేదు. అది కూడా చెప్పిన, మేడం మీ నెంబర్ అడిగితే సార్ ఇవ్వలేదు అని చెప్తే నేను ఇంటికి వెళ్ళిన టాపిక్ తప్ప మిగిలిన టాపిక్స్ అన్నీ మాట్లాడుతున్నాను. మరి మేడం మైండ్లో ఏముందో తెలియదు, కానీ మొత్తం మేడం ఇక్కడికి రాలేదు, నేను మ్యాక్సిమం వస్తుంది అనుకున్నా. ఇక వచ్చిన వాళ్ళతో చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, వాళ్ళందరికీ నేను తెలుసులేదో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు ఫ్రీ టైం దొరికినా నేను ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ టెక్స్ట్ అయినా చేస్తా, కాల్ అయినా చేస్తా. ఎక్కువ అయితే నేను సాయితో నేను మాట్లాడతా. మేము నైట్ 8కి కాల్ చేస్తే మా కాల్ అయిపోయేసరికి 12:31 అవుతుంది. ఏం మాట్లాడతామో తెలియదు కానీ మాట్లాడుకుంటాం. అందరికీ చేస్తా. నేను మునుగోడుకు వచ్చిన ప్రతిసారి వీళ్ళని కలవకుండా అయితే వెళ్ళను. అమ్మాయిలు కూడా నాకు చాలా రిలేషన్స్, నాకు లావణ్య అక్క అవుతుంది, నవ్య కోడలు అవుతుంది, ఉషా మాధురి, వీళ్ళందరూ నాకు తెలుసు. వీళ్ళందరి గురించి నాకు తెలుసు, కానీ నేను ఒక 2 minutes మాట్లాడతా, ఏమనుకోవద్దు. గెట్ టుగెదర్ అని చెప్పి మనం క్లాసిక్లో ఉన్నప్పుడే మాట్లాడుకున్నాం. అప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నా, క్లాసిక్లో ఉన్నప్పుడే చాలామంది చాలా మాటలు అన్నారు. అది మనీ పరంగా కానీ పెట్టిన ఖర్చుల వల్ల కానీ ఒక్కటే బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే డైరెక్ట్ నన్ను అడగాలి, నేను సమాధానం చెప్తా, రెస్పాన్సిబిలిటీ నా. ఎందుకు అంటే అమౌంట్ మొత్తం రిసీవ్ చేసుకుంది నేను, ఖర్చు పెట్టింది నేను, బాధ్యతలు మొత్తం నాయి. కానీ నన్ను అడగకుండా వాళ్ళకు వాళ్ళే ఫోన్లు మాట్లాడుకొని, వాళ్ళకు వాళ్ళే అమౌంట్ ఎస్టిమేషన్ వేసుకొని, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ఏదో వాళ్ళ అమౌంట్ తీసుకొని నేనేదో చేసి మాట్లాడారు. బాధ అనిపించింది. నేను నెక్స్ట్ ఈ గెట్ టుగెదర్ నేను ఇనిషియేట్ తీసుకుంటా, నేను మాట్లాడను అని చెప్పి నేను ముఖం మీదనే చెప్పేసిన. వీళ్ళందరూ నాతో ఏం చెప్పారంటే, అరే వాళ్ళు చేయరు, చేసేటోళ్ళతో ఇట్లా నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు ఖచ్చితంగా చేయరా అని చెప్పారు. నిజం చెప్తున్నా, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు ఫోన్ చేయాలని. నేను అందరికీ ఫోన్లు చేయాలని ఏముంది, ఫోన్లు చేసి వాళ్ళతో మాటలు పడాలని ఏముంది. ఎట్లా నేనైతే అందరినీ కలుస్తా. సరే అమ్మాయిలందరినీ కలవకపోవచ్చు, ఒక 5-6 అయితే నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటా. లావణ్య ఏ ఫంక్షన్ అయినా నాకు కలుస్తుంది, నవ్య కూడా ఫంక్షన్లో కలుస్తుంది, ఉషా మాధురి అంటే లోకల్ ఉంటారు, ఎప్పుడైనా పోవచ్చు వాళ్ళ ఇంటికి, సుచరిత కూడా ఒక ఫ్యామిలీ మెంబరే. మేమందరం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా. ఇంకా మిగిలిన వాళ్ళంటే హైదరాబాద్ పోతే అనుష ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా అని నేను అనుకున్నా. సరే అని చెప్పి అందరికీ ఫోన్లు చేసిన. తెలియని అమ్మాయిలు కూడా చాలా మంచిగా మాట్లాడారు, కానీ తెలిసిన అమ్మాయిలు ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు అందరికీ తెలుసు, పేర్లు మెన్షన్ చేయను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సిల్లీ రీజన్స్, స్టూపిడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వీళ్ళందరూ హౌస్ వైఫ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ చాలా వెల్ సెటిల్డ్ నాకు తెలుసు. వాళ్ళకి నెలకి ఎంత లేదన్నా 2 to 3 lakhs వస్తాయి వాళ్ళకి. వాళ్ళ దగ్గర 1500 లేవంట గెట్ టుగెదర్కి ఇవ్వడానికి. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే నాకు షాక్ అయింది. అప్పటికి ఒక అమ్మాయి అనేది మీ గెట్ టుగెదర్ అమౌంట్ నేను పెట్టుకుంటా రండి అని చెప్తే, ఆ అమ్మాయి చెప్పిన ఇంకో స్టూపిడ్ రీజన్, నాకైతే గెట్ టుగెదర్ పెట్టుకుంటావు కానీ నా పిల్లలు వస్తే కొనేయడానికి 2-3 thousand అవుతుంది, అవి ఎవరు ఇస్తారని అడిగింది. ఇక అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కాలే. వాళ్ళ అక్క అంటుంది, మాకు 3 కార్లు ఉన్నాయి కానీ కార్ డ్రైవర్ దొరకట్లేడు రావడానికి అని చెప్పింది. కారు డ్రైవర్ దొరకట్లేదు, కార్ డ్రైవర్ 3 కార్లు ఉన్నామకి 1500 లేవు, 1500 ఉన్నామకి పిల్లల ఖర్చు పెట్టడానికి 2000 లేవు. వీళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అర్థం కాదు. వస్తే వస్తామని చెప్పాలి, లేకపోతే రాదని చెప్పాలి. నేను టీచర్ అందరికీ ఏమని చెప్పినా, టీచర్ అండి 30 members పక్కా ఫిక్స్ అయ్యారు, ఇంకా 10 members అక్కడికి వచ్చి నాకు అమౌంట్ ఇస్తా అన్నారు, మొత్తం 40 అవుతారు, మీరు ఒక 10 members వస్తే 50 అవుతారు అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు కానీ మెమెంటోస్ కానీ ఈ బ్యాడ్జెస్ చేయించే ఫుడ్ మొత్తం అన్నిటి నేను 50 members కౌంట్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఒకవేళ అన్నం సరిపోకపోతే మేము ఇచ్చిన 1500 రూపాయలకి ఇదేనా మాకు పెట్టిందని చెప్పి అంటారు. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్, క్లాసిక్ పెట్టినప్పుడు బిర్యానీకి అంటూ ఒక రేటు పెట్టారు, నాకు అది నచ్చలేదు. సో అందుకని ఎందుకు వీళ్ళతో అనవసరం ఒక మాట పడాలి అని చెప్పి అన్నీ ఎక్స్ట్రా తీసుకొని వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా 20 మిగిలినాయి. ఇవి ఆ 20 వాళ్ళని రిటర్న్ తీసుకోమంటే తీసుకో, అయినా మనలే కదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. సో ఇలాంటి క్షణం మళ్ళీ మళ్ళీ రాదు, రానోళ్ళ కర్మ. ఇంకా కొంతమంది అయితే లోకల్లో ఉండి కూడా వాళ్ళు తీరా రేపు అనంగా సాటర్డే ఈవినింగ్ ఫోన్ చేసి మా మునుగోడు అమ్మాయిల వరకు మేము రావాలనుకోవట్లేదు, రీజన్ మాకు తెలియదు, మేము రాము అని చెప్పి 4 పేర్లు చెప్పారు. నేను ఎందుకు ఏంది అని కూడా ఏం అడగలే, సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నా. సో మీరందరూ రావడం నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరికీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, శ్రావణి మనకి 8th క్లాస్లో పరిచయం అయినా కానీ తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని చెప్పి తను సర్ప్రైజ్ గిఫ్ట్లు తీసుకొని వచ్చింది స్పెషల్గా, తన ఓన్ మనీ పెట్టి 4,000 to 5,000లో. సో
సో అందరూ 1 by 1 స్టేజ్ మీదకి శ్రావణి చేతుల మీద గిఫ్ట్లు తీసుకొని కూర్చున్నాం. లిక్కర్ డిపో రామ్నాథ్ పార్క్ వెనక లిక్కర్ డిపో ఉంటుంది. అందులో నేను సెక్యూరిటీ గార్డ్ 6 years నుంచి పనిచేసిన అవుట్సోర్సింగ్గా. అది అందరికీ తెలుసు. నేను నీకు ఇచ్చిన గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక ఫుల్ బాటిల్ తెచ్చిచ్చిన మొన్ననే అట్లా. దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. కానీ మేము ఎలా ఫీల్ అయ్యామో తెలుసా? నీ గిఫ్ట్ని గురు శిష్యులు ఒక తల్లి బిడ్డ ప్రేమ అనుబంధాన్ని నువ్వు తెలియజేశావు ఇందులో. అందరూ గిఫ్ట్ అయితే అందరికి వచ్చింది ఆ గిఫ్ట్. రాకపోతే వచ్చి అడగండి. గోమాత మన ఇంట్లో ఉంటే
ముక్కోటి దేవతలు ఉన్నట్టని ఫీలింగ్ అంట. అది ఎవరికి ఒకరు కొనుక్కోవద్దంట, పక్క వాళ్ళు ఇవ్వాలంట. సో దాన్ని బేస్ చేసి నేను అది ఇచ్చాను. నా తరపున చిన్న గిఫ్ట్ అవ్వచ్చు. మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. గర్ల్స్ 1 by 1 వచ్చి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. దీన్ని కృషి చేసిన విద్యార్థులకు, ఇందులో పాల్గొన్న మీరందరి మిమ్మల్ని ఎప్పుడో చిన్నపిల్లలు, అప్పుడు బాయ్స్ చిన్నపిల్లలు 7th క్లాస్ అంటే, కానీ ఇప్పుడు మీరు ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటుంటే అప్పుడు గుర్తుకొచ్చారు మీరు. సాయిబాబా అనే అబ్బాయి, నా క్లాస్మేట్ బీపీడీ నేను చేసేటప్పుడు పేరు కూడా సాయిబాబా. పోటీ పడి ఆడేవాళ్ళం మేము ఆటలలో. జనవరి 15th ఆగస్టు వస్తున్నా, జనవరి 26th వస్తున్నా, జెండాలు అతికించడానికి మేము అతికిస్తాము అని చెప్పి బాయ్స్ ఉరికొచ్చేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, కానీ మీరు మాట్లాడుతుంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. చూడండి, బంధువులు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇండల్లో ఉంది అంటే ఆ టైంకి వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు, అందులో పాల్గొంటున్నారు, వెంటనే బాయ్ అని వెళ్ళిపోతున్నారు. కానీ స్నేహ బంధం అనేది ఎప్పటికీ మరువరానిది. సో మీరందరూ కలిసారు కాబట్టి ఇప్పుడు అందరు గ్యాదర్ అయ్యారు. మీరు ఒకరికొకరు చక్కగా చాలా గెటాన్ అయ్యారు. మీ గ్రూప్ వాళ్ళు
పోయి మళ్ళీ బేరీ చేసుకుంటే మీరందరూ చాలా గెటన్ అయ్యారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు మంచిగా ఉన్నారు. మీ భవిష్యత్తు అలాగే మంచిగా ఉండాలని కోరుకుంటూ మా ప్రేయర్లో మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటాం. చక్కగా ఉండండి. ఇంకా పెళ్లిగానే ఉన్న వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ గుర్తు చేసుకోండి అమ్మా, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చాలా సాకుగా కప్పండి ఇద్దరు ఉన్నారట.
రగబునందాన అలికి పూసేరో రగబునందాన మాయమ్మ తములాంట రగబునందాన మగుమెన మమలాంట రగబునందాన సుక్కల చంద్రోలే రగబునందాన లెక్కల మునగాలే రగబునందాన లెక్కల మునగాలే రగబునందాన పట్టు పట్టు బాలుడా రగబునందాన ఎలువట్టు బాలుడా రగబునందాన ఎలువట్ట మీనేంత రగబునందాన ఎలుముల బాలునే రగబునందాన ఎలుముల బాలునే రగబునందాన తొక్కు తొక్కు బాలుడా రగబునందాన కాలు దొక్కు బాలుడా రగబునందాన కాలు దొక్క నీనేంత రగబునందాన కమరోల బాలునే రగబునందాన కమరోల బాలునే రగబునందాన Holy
Ready to सामने पालम ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసాను చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాను చిలిపి తలుపు చివరి నలుపులో రాజేశుడిచ్చిన రోజు శ్రీవాణి పెట్టిన చెరువు కైలాస పూసిన కాకి కోతలు కళ్యాణి పిలిచిన లంపకాయలు మరపుణ్యాన్ని తిరిగిరాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడే కలిసాను చదువులమ్మ చెట్టు నీడలో నిడలేమంటూ నిడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలుపు చివరి మలుపులో కస్తూరి ఖాతాలో తాగిన బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు బాతురులోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మనకుని తిరిగిరాని గుర్తులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి